చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరూ లేచి నిలవనట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. 86వ కీర్తనను ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 86వ కీర్తన. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. చివరి వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఆమెన్. అందరూ అలాగే కూర్చోండి. మనకి ఈ మంత్లో 32 యానివర్సరీ ఉన్నాయి కాబట్టి దాని నిమిత్తము ఈరోజు మనకి అంశము ప్రార్థన గురించి వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో సిస్టర్ మానస ఉన్నారు. చైర్పర్సన్గా సిస్టర్ మానస ఉన్నారు. మానసకి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తుంది. ముందుగా నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ఈ యొక్క సమయంలో మనకు మెసేజ్ ఉంటుంది. బ్రదర్ అరుణ్ వచ్చి ఒక మెసేజ్ తీసుకుంటాం. మంచిది. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థన అంశం కన్నా ఒక ముఖ్యమైన అంశాన్ని మనము చర్చించుకుందాం. ఈరోజు ప్రార్థన విషయం అయితే తర్వాత డిస్కషన్ చేద్దాం. కానీ ఈరోజు ఒక మంచి అంశాన్ని మనమందరము ధ్యానం చేసుకుందాం, చర్చించుకుందాం. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మహాసర్వాధికారిని మా దేవ, కృప చూపుచున్న మా తండ్రి, దయ చూపుచున్న మా దేవ, నీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మా మంచి తండ్రి, ఇంతవరకు మీరు కృప చూపించి, దయ చూపించి, కరుణ చూపించి, మీ చల్లని దయతో మమ్మల్ని కాచి కాపాడినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం తండ్రి. అవును దేవా, ఇదిగో మమ్మల్ని ఉపయోగించుకోండి. మేము ఏం మాట్లాడాలో మీరు తెలియజేయండి. మా నోటి బూరగా మీరు ఉండి మీ యొక్క విశ్వాసులకు, మీ యొక్క భక్తులకు మంచి మంచి పాఠాలను నేర్పించటకు కృప చూపించండి తండ్రి. వినబడుతున్న వాక్యాన్ని కూడా వారు
విని విడిచిపెట్టకుండా దేవా మరి వారి హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించే కృపను భాగ్యాన్ని వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. ఈరోజు మనము ఒకటి చక్కని అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా కొద్దిగా నాతో పాటు సంభాషణ చేయండి. ఎవరు కూడా నా మాటలను కొంచెము కేర్ తీసుకోండి. అయితే ఒకవేళ అర్థం కాకపోతే తిరిగి మరలా అడగండి. ఓకే, రైట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రేమ, లవ్. ప్రేమలు చాలా రకాలు కదా. జాగ్రత్తగా వినండి నా మాటలు, ఎందుకంటే ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక. దయతో గమనించండి. మనము అనేకమైన అఫైర్స్ లేకుంటే ప్రేమలు మనకు తెలుసు. అందులో ముఖ్యంగా మనకు తల్లిదండ్రుల ప్రేమ తెలుసు, బంధువుల ప్రేమ తెలుసు, అదేవిధంగా తమ్ముళ్ళ ప్రేమ తెలుసు, అక్క చెల్లెల ప్రేమ కూడా తెలుసు. అయితే మనకు ఈ లోకంలో చలామణి అవుతున్న ఒక ప్రేమ అమ్మాయి అబ్బాయి ప్రేమ. ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమ బైబిల్కు వ్యతిరేకంగా ఉందా, లేదంటే బైబిల్కు అంగీకారంగా ఉందా అని మనము దివ్య గ్రంథమైన బైబిల్లో నుంచి మనము ఈరోజు ధ్యానిద్దాం. అయితే మనము బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ఏం తెలుస్తుందంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈరోజు మనము బైబిల్ మనకు ఈ యొక్క లోక ప్రేమ విషయమై మనకు ఏం చెబుతుందో అని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకు 2వ పేతురు గ్రంథము, దయతో అందరూ జాగ్రత్తగా విని వాక్యాన్ని వినవలసిందిగా కూర్చున్నాము. 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యాన్ని మనం బాగా గమనించినట్టయితే, మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక, అంటే పూర్వకాలమున్న లోకమును విడిచిపెట్టలేదు అంటే పూర్వకాలముంద మనుష్యులు ఏమి చేశారు, పూర్వకాలముంద మనుష్యులు ఏం చేస్తే ఆయన వాళ్ళని విడిచిపెట్టలేదు. కింద వచనం చూసుకుందాం. భక్తిహీనుల సమూహం మీదకు జలప్రలయమును రప్పించినప్పుడు. ఈ మనుషులు ఉన్నారే, వీళ్ళు భక్తిహీనులుగా మారినారట. భక్తిహీనుల సమూహము మీదకు జలప్రలయము రప్పించినప్పుడు. భక్తిహీనులు ఎందుకు మారినారు? వాళ్ళ మనుషులే కదా. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయి కదమ్మా. భక్తిహీనులు వాళ్ళు ఎలా మారారు? మనుషులే వాళ్ళు. అయితే భక్తిహీనులుగా వాళ్ళు ఎలా మారారు అంటే మనము తెలుసుకోవాలి అంటే ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. చాలమ్మా. 1వ అధ్యాయము 2వ వచనం. 6వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు తర్వాత వారికి కుమారులు కుమార్తెలు పుట్టారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన వారిని
మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. అలా అయితే మీరు బాగా గమనించినట్టయితే ఇక్కడ దేవుని ఆలోచన లేదు, దేవుని యొక్క ప్రమేయం లేదు, దేవుని యొక్క స్థితిగతి కూడా లేదు. ఇక్కడ వారికి తమకు మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకొని భక్తిహీనులుగా మారారని పేతురు గ్రంథం చెప్తున్నాడు. వీళ్ళు ఎందుకు భక్తిహీనులుగా మారారు అంటే దేవుణ్ణి అడగలేదు, దేవుణ్ణి అడగకుండా వారు మనస్సుకు నచ్చిన వారిని వారు వివాహము చేసుకున్నారు. కింద అట్లా చదువుదామమ్మా. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎప్పుడునూ వాదించదు. దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడు, ఇష్టం కాని పని చేసినప్పుడు దేవుని ఆత్మ మనలో వాదించదు. దేవుని ఆత్మ మనలో ఉండదు, మనలో గైడెన్స్ చేస్తూ ఉండదు. మనం అప్పుడు ఏమవుతామంటే భ్రష్టాత్మకు అప్పగించబడి భక్తిహీనులుగా మారుతాం. సపోజ్ పోతాను 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 అంటే వద్దురా 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 అంటే యేసుప్రభు అంటుంటాడు. పోతాను పోతాను అంటే యేసయ్య ఇట్లా చెయ్యి వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈయన భ్రష్టాత్మకు అప్పగించేసినాడు. వాడు వెళ్ళిన దానికే భ్రష్ట ఆత్మకు అప్పగించేస్తాడని మనం యొక్క వచనం తెలుసుకుంటాం అన్నమాట. అయితే మనం ఇక్కడ యేసయ్య లేకుంటే దేవుని విషయం లేకుండానే మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. అంటే సొంత నిర్ణయాలు, దేవుని అడిగేది ఉండదు, ఏమి ఉండదు. వీళ్ళను బట్టే కదా భక్తిహీనులుగా మారారు అని పేతురు గ్రంథంలో చెప్తున్నాడు. అంటే మనం కూడా బయట సమాజంలో అందరూ కూడా తమ మనసుకు ఆ పాప అందంగా ఉంది, ఈ అబ్బాయి చాలా నీట్గా ఉన్నాడు, బాగున్నాడు, తమ మనసుకు నచ్చిన వాటిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అంతే కదా, మనసుకు నచ్చినవారు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మెయిన్గా నేను చెప్పే టాపిక్ అనేది కొంతమందికి బాధ కలిగించవచ్చు. అయితే మీరందరూ నేను ఏం చేయాలా? సంపాదించుకోవాలా. మీరందరూ నేను ఏం చేయాలా? సంపాదించుకోవాలా. ప్రభు కార్యంలో, ప్రభు పనిలో మనం అందరము కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలా. నా మాటలు మీకు అందరికీ కొంచెం బాధపరచచ్చు. అయితే ఇక్కడ నాకు అన్న వాళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు. ఎవరిని బాధపరచడం కాదు, కానీ దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము. మనం ఏదైనా కలుపుకుంటూ పోతే దేవుని వాక్యము నరికేస్తుంది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము. జాగ్రత్తగా వినండి. మనం ఏదైనా కానీ కలుపుకుంటూ పోతే దేవుని వాక్యం ఏం చేస్తుంది? కట్ చేస్తుంది, నరికేస్తుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మాత్రం మనకైతే దేవునికి ఇష్టం లేకుండా తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకొని భ్రష్టులైన వాళ్ళు ఉన్నారు. మరో ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం. 6వ అధ్యాయము 24వ వచనం. చెడు స్త్రీ యొద్దకు పోకుండును, పరస్త్రీ పలుకు ఇచ్చపు మాటలను లోబడలకు అవి నిన్ను కాపాడును. మనము కింద 24వ వచనం కింద పరస్త్రీ పలుకు ఈచ్చపు మాటలను, పరస్త్రీతోనే మాట్లాడరాదు, పరస్త్రీతోనే ఈచ్చపు మాటలు మనము మాట్లాడరాదు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒక ఇద్దరు కలిసిన తర్వాత, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఈచ్చపు మాటలు మాట్లాడతారా? మాట్లాడరా? ఖచ్చితంగా మాట్లాడతారు. అంటే అలాంటి మాటలు మాట్లాడకూడదని బైబిల్ మనకు సంబోధన చేస్తుంది, బోధిస్తుంది అన్నమాట. పరస్త్రీతో కూడా మాట్లాడరాదు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. మరొక అధ్యాయాన్ని, ఒక వచనాన్ని చూసుకుందాం. అదే సామెతల గ్రంథము 31వ అధ్యాయము. అదే సామెతల గ్రంథము
31వ అధ్యాయము 3వ వచనము. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చెయ్యకము. ఒక స్త్రీ రాజులను సైతం నశింపజేయగలదు. అలాంటి వారితో మనము సహవాసము చేయరాదు. సహవాసము అంటే గంటల తరబడి మనం సహవాసం చేస్తాం. దానిని ఏమంటారంటే సహవాసం అంటారు. సాధారణంగా ఎవరైనా వచ్చి వందనాలు పడదాలని చెప్తే దాన్ని ఏమంటారు? పలకరింపు అని అంటారు. పలకరింపు వేరే, సహవాసము వేరే. మనము ఒక అమ్మాయితో కూడా ఎక్కువసేపు సహవాసాన్ని చేయరాదు. ఇంకొక వాక్యాన్ని తెలియజేసుకుందాం. యోబు గ్రంథం. ఈ యొక్క వాక్యంతో ఈ లోక ప్రేమ ఎలాంటిదో, ఈ లోక ప్రేమ చెయ్యొచ్చో లేదో తెలిసిపోతుంది అన్నమాట. 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యను నేను అలాగూ చూదును. ఈ యొక్క వాక్యముతో లోకంలో ఉన్న అట్రాక్షన్, లవ్ అనేది సరిపోదు అని మనకు తెలియజేస్తుంది. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యను నేను ఎలాగూ చూదును. నా దృష్టితో ఒక పెండ్లి కాని అమ్మాయిని నేను ఎలా చూదును? నేను ఎలా చూదును? ఏ ఆలోచనతో నేను చూదును? ఒక స్త్రీనే చూడడానికి మనకు పర్మిషన్ లేదు ఇక్కడ. మనము ప్రతి విషయాలలో కూడా అమ్మాయిని మాట్లాడుతూ పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడడానికి అవకాశమే లేదే. మనము ఇప్పుడు దేవుని ప్రేమను విడిచిపెట్టి లోక ప్రేమను ఎలా ప్రేమిస్తాం? దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది? అయితే మీకు ఇంకొకటి విషయం ఏంటంటే, పరస్త్రీని చూడరాదు, పరస్త్రీని సహవాసం చేయరాదు అంటే కేవలము బయట ఉండే వ్యక్తులు అనుకుంటారు. కానీ మనం ఏమనుకుంటామంటే, మా బంధువులు, మా రిలేటివ్స్ వాళ్ళు ఉంటారులే, వాళ్ళను ప్రేమిద్దాంలే, వాళ్ళను వివాహం చేసుకుందాంలే అని అనుకుంటారు. మనం కూడా మహా తెలియగల వాళ్ళం అన్నమాట. అందుకోసమే కదా నేను ఫస్ట్ చదివించిన వాక్యంలో ఉంది కదా, ఆదికాండంలో, తమ మనస్సుకు నచ్చిన వారిని అంటున్నాడు అక్కడ. ఎవరైనా కానీ ఇంకా తమ మనస్సుకు నచ్చిన వారిని వివాహము చేసుకోరాదు. నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడిని ఇక్కడ పుట్టించలేదు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. చివరిగా లాస్ట్ వాక్యాన్ని చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. చివరి మాట యేసయ్య చెప్పిన మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ ఇది చాలా ముఖ్యము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. థ్యాంక్ యూ. ఈ యొక్క వాక్యంలో మనము బాగా గమనించినట్టయితే మీకు ఒకటి బోధపడాలి. తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె, ఈ నలుగురు ఒక కుటుంబం. ఈ నలుగురు కూడా ఒక కుటుంబం. తండ్రి, తల్లి, కూతురు, కుమారుడు, కుమార్తె, ఈ నలుగురు ఒక కుటుంబం. ఈ నలుగురు కుటుంబంలో మీరు ప్రేమించుకోవచ్చు. యేసయ్య చెప్పిన మాట ఎవరిని ప్రేమించాలి అని విషయం చెప్తున్నాడు.
మీరు ప్రేమించుకోవచ్చు, అదేవిధంగా మీ అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి అని మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మీరు యేసయ్య ఏమంటున్నాడంటే వేరే ఎవరికంటేనే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించాలి అని మాట్లాడుతున్నారా? కేవలం నలుగురు గురించి ఏం మాట్లాడుతున్నాడా? నలుగురు గురించి ఏం మాట్లాడుతున్నాడు? వేరే ఎవరి గురించి కూడా యేసు ప్రభు మాట్లాడట్లేదు. మనం దీన్ని ఏం అర్థం చేసుకుంటామంటే తల్లినైనాను, తండ్రినైనాను, కుమారునైనాను, కుమార్తెనైనాను వేరే ఎవరికంటేనైనాను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని మనం దీనిని అర్థం చేసుకుంటాం. మెయిన్గా ఇక్కడ అది అలా లేదు వాక్యము. కేవలము తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె, ఇక్కడ కుటుంబం కనబడుతుంది. కుటుంబాన్నే ప్రేమించాలా, కుటుంబాన్నే మనము ఆదరించాలా, కుటుంబానికి మనము లోబడి జీవించాలా. అంతేగాని ప్రతి వారిని ప్రేమించరాదు. అంటే ప్రేమ అంటే మరి సహజంగా మనము బయట మనుషుల్ని గౌరవిస్తాం, అది వేరే. దాదాపు గమనించగలరు ఈ విషయాన్ని. రైట్. మీ అందరికీ ఈ యొక్క ప్రేమ చెయ్యొచ్చా చేయకూడదా అని ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ లోకంలో. మెయిన్గా దేవుని విషయంలో మాత్రము ప్రేమ అనేది ఈ లోక ప్రేమ దేవునికి వైరం. ఎట్లా ప్రేమిస్తాం? ఇంకా దేవునికి వ్యతిరేకం అన్నప్పుడు ఆలోచించండి సహోదరి, సహోదరా. నీవు నేను యేసయ్యను నమ్ముకొని ఆయన బాటలో నడవాలి. నడవకుండా మనము మన యొక్క దారిలో వెళ్ళకుండా యేసయ్య దారిలో వెళ్ళాలని కోరుచున్నాను. ఆయన కాడి మోస్తూ మనం ముందుకు వెళదాం. చివరిగా మనము ఈరోజు ప్రార్థనాంశం కదా, మీ అందరికీ ఒక విషయాన్ని నేను చెప్పాలని నాకు ఆశపడుతున్నాను. ప్రార్థన అంటే మనం అందరం ఏమంటాం? త్వరగా దేవునితో మాట్లాడడం అంటాం. అయితే ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే పని చెయ్యండి. యేసు అంటే తొందరగా తీసి చదవండి. ఏదైనా గ్రంథంలో ఎక్కడ ఉందో అని, మత్తయి గ్రంథంలో ఉంటుంది కదా. యేసు అంటే ఏంది? రక్షకుడు. అది తీసి చదవండి. యేసు అంటే రక్షకుడు అని మనకు ఆ వచనంలో కనపడుతుంది. అయితే ఇప్పుడు మీరు ఎలా అయితే యేసు అనే పేరుకు రక్షకుడు అని చూపించారో, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని ఎవరు చూపిస్తారు వాక్యంలో, బైబిల్ వాక్యంలో? అర్థమని చెప్పింది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని ఎవరు చూపిస్తారు బైబిల్లో? ఇప్పుడు యేసు రక్షకుడు అని చూపించారు కదా, ఆ విధంగా ఎవరైనా చూపించగలరా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని. ఎవరో చూపించలేరు, అసలు బైబిల్లో లేదు కూడా అది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. నేను ఈ మాటను కొంచెము ఎక్కువగా యాక్సెప్ట్ చేయను అనమాట. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అంటే, ఇదే విషయాన్ని అట్లే జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం చేయండి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 8 నుంచి 9 వరకు చదువుకుందాం. చాలు. ఇక్కడ కయ్యను దేవునితో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు కదా.
ఏమైనా మాట్లాడుతున్నాడు? దేవుణ్ణి మోకరించి దేవునికి విధేయత చూపుతూ మాట్లాడుతున్నాడా, లేకుంటే గర్వంతో నిండుకొని మాట్లాడుతున్నాడా? గర్వంతో నిండుకొని మాట్లాడుతున్నాడు. అట్లయితే దీన్ని ప్రేయర్ అందామా? ఇక్కడ కయ్యోను యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడు కదా, దీన్ని ప్రేయర్ అందామా అంటున్నా. నా పాయింట్ మీకు అందరికీ అర్థమైందా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని నేను కూడా ఏకీభవిస్తా. బట్ ఏమంటే అది ఎంతవరకు అంటే నా విషయంలో మాత్రం 60% మాత్రమే. ఎందుకంటే ఇక్కడ కయ్యోను దేవునితో మాట్లాడుతూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దీన్ని ప్రార్థన అని మనం అనలేం. ఎందుకంటే ఈయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అయితే మీ అందరూ నేను తికమకలో పెట్టచ్చు. బాగా మీరు బైబిల్ చదివి ఈ యొక్క ప్రార్థనలో ప్రార్థన అనేది సరి చేసుకోండి. నాకైతే ఇది ఫుల్ క్లారిటీగానే ఉంది. ప్రార్థన అంటే మాత్రము దేవునితో మాట్లాడడం అనేది ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కూడా, ఎందుకంటే కయ్యోను అట్లా మాట్లాడినాడు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక లాస్ట్ మాట నేను ముగిస్తాను. టైం కూడా ఎక్కువైతుంది. నేను ఎక్కడైనా చెప్తాను ఈ మాటను. మనము ఎవరమండి? మనము దేవుని కుమారులము, కుమార్తెలము కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, చెప్తాను కూడా. మనము ఒక ఫోన్ తీసుకున్నాం. నార్మల్గా ఒక ఫోన్ తీసుకున్నాం, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ఫోన్ తీసుకొని కొన్ని రోజుల పాటు మన దగ్గర ఉంచుకున్నాం దాన్ని. వేరే వ్యక్తి వచ్చి ఫోన్ ఇచ్చిన వ్యక్తి మన దగ్గర లేడు. వేరే వ్యక్తి వచ్చి పలానా యాప్ ఎక్కించుకో సహోదరా, అది మంచిగా పనిచేస్తుంది, నీకు ఏమన్నా యూస్ అవుతుంది అని మనకు చెప్తాడు. ఫోన్ ఎవరిది? మంది కాదు కదా. ఫోన్ ఎవరిది? మంది కాదు. మనం అప్పుడు ఏం చేస్తాము? ఈ యాప్ ఎక్కించుకోవాలని మాకు ఇష్టం ఉంటుంది. బట్ మనం ఏం చేస్తాం అప్పుడు? ఈ ఫోన్ ఎవరిదైతే ఆ వ్యక్తికి మనము కలిసి లేదా ఆ వ్యక్తితో మాట్లాడి ఈ యాప్ను ఎక్కించుకుంటాం. ఎందుకంటే ఫోను మంది కాదు, అది పరాయి ఫోను, వేరే వాళ్ళ ఫోను. ఇన్ ద సేమ్ వే నీవు నేను ఈ శరీరం అనేది ఈ యొక్క చూపు, కళ్ళు అనేటివి ఎవరివి? దేవుడు మనకి ఇచ్చినవే. మరి దేవుడు నీకు ఇచ్చినవి నీవు దేవుణ్ణి అడిగి ఏమి చూడాలి అని దేవుణ్ణి అడుగుతున్నావా? ఇది ఒక భక్తుడు చెప్పినమాట, నాకు చాలా బాగుంది. నువ్వు ఏం మాట్లాడాలి అని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? నువ్వు ఏం చూస్తున్నావని దేవుణ్ణి అడుగుతున్నావా? ఏం వింటున్నావో కూడా అని దేవుణ్ణి అడుగుతున్నావా? ఇవన్నీ ఎవరు? మనం కాదు కదా, దేవునివి కదా. ఏం వింటున్నామో, ఏం చూస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో దేవుణ్ణి అడిగి మాట్లాడాలి, దేవుణ్ణి అడిగి చూడాలి. అడగాలి, దేవుణ్ణి చూడాలంటే దేవుడు ఏమన్నా వచ్చి మాతో డైరెక్ట్గా మాట్లాడతాడన్నా? అలా కాదు. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క దైవ గ్రంథాన్ని మనము చదివితే మనం ఏం మాట్లాడాలో, మనం ఏం చూడాలో, ఏం జరిగించాలో సమస్తము దీంట్లో మనకు దేవుడు ముద్రించి పెట్టాడు. ఈ విషయాన్ని అందరూ గమనించండి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్రేమ అనే టాపిక్ పైన చక్కగా మెసేజ్ తీసుకున్న బ్రదర్ అరుణ్కు ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనకు ప్రేయర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న బ్రదర్స్ ఫ్రంట్కి రావాల్సిందో కోరుచున్నా. టూ సెక్షన్స్గా రౌండ్గా కూర్చోండి. 2 సెక్షన్స్కి డివైడ్ అయ్యండి. బ్రదర్స్ మీరు కూడా రౌండ్గా కూర్చోండి, 2 సెక్షన్స్గా.
అందరూ ఇటు అందరూ ఓవరాల్ వన్ సర్కిల్లో ఉందాం అందరు. త్వరగా మొత్తం అందరూ వన్ సర్కిల్ మొత్తం బాయ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన సహోదరుడు చెప్పినట్లుగా ప్రార్థన అంటే దాని గురించిన వివరణ అండి. ఓకే, మనం వాక్యంలో చూద్దాం. దాన్ని కాదు, ప్రార్థన ఎలా చేయాలి, ఆసక్తితో చేయాలని యాకోబు 5:17 చేయండి. యాకోబు ఒక 2 వాక్యాలు చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాము. యాకోబు 5:17 చూద్దాం. ప్రార్థన చేయ సంవత్సరముల వరకు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను. అందరు విన్నారా? క్లారిటీకి ఇంకోసారి చదవమ్మా దాన్ని. ఏలియా అంటే ఎవరు? ప్రవక్త కదా. ఏలియా ప్రవక్త అందరికీ తెలుసు కదా. ఏలియా ప్రవక్త అంటే ప్రవక్త. ఆసక్తితో మనం ఎలా చేయాలంటే ప్రార్థన ఆసక్తితో చేయాలి. ఎందుకోసం చేయాలంటే వాళ్ళకున్నప్పుడు పరిస్థితులను బట్టి దాన్ని బట్టి ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు సంబంధించిన క్లారిటీ ఇవ్వచ్చు కానీ మనకి టైం లేదు. మనం అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. మొదటిగా యూత్ వార్షికోత్సవాలకు మనకు వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ నెల 7 వరకు కానీ వాతావరణం అనేది వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఉంది. దాని విషయమై మనం ప్రార్థన చేద్దాం. ఇంకా మనకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనుల విషయమై ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉన్నప్పుడు సిస్టర్ ప్రేయర్ చెప్తుంది. ఆ పేరు కలిగిన వాళ్ళు ప్రార్థించండి. అందరూ స్ట్రైట్గా మోకాల మీదకి వద్దాం. కళ్ళ ముంచుకొని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ స్ట్రైట్గా మోకాల మీదకి ఉందాం. అందుకే మామూలుగా ఫ్రీగా కూర్చోండి అని చెప్పిన. ఎవరు ఈ విషయంలో సిల్లీగా కానీ కామెడీగా కానీ తీసుకోవద్దండి. సీరియస్గా ప్రార్థన చేద్దాం మన ముందుంటున్న పరిచర్య కోసం. అందరూ స్ట్రైట్ మోకాల మీద వద్దాం. కళ్ళు ముచ్చుకుందాం. ఓన్లీ మా మాటలు మాత్రమే మీకు వినబడాలి. కళ్ళు ఎవరు తెరవద్దండి. అందరూ స్ట్రైట్గా అందరు ఇక్కడ ఎవరు ముసలి వాళ్ళు లేరు కదా. స్ట్రైట్గా మోకాల మీద ఉందాం. ఎవరికైనా కాళ్ళు ప్రాబ్లం ఉంటే తప్ప డౌన్గా వద్దండి. మొదటగా దేవుడు తన కృపలో గత 10 నెలలుగా కూడి కాపాడి ఈ యొక్క 11వ నెలలో ఈ విధంగా దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి అలాగే మన యొక్క పనుల్లో దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించండి. మన యొక్క స్టడీ విషయంలో దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగ విషయంలో దేవుని స్తుతించండి. అలాగే మన యొక్క జీవితంలో మన కుటుంబంలో ఇంతవరకు చేసిన ప్రతి మేలను బట్టి కూడా దేవుని స్తుతించండి. అలాగే మనం చేసిన పాపాలని దేవుడు తన రక్తంతో కడిగి మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించండి. ఎవరు మౌనంగా విజయ్ అన్న.
బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించవలసి కోరుచున్నాను. ఈ యొక్క ప్రభా మీ యొక్క సన్నిధిలో ఈ యొక్క సహవాసంగా చేరిన ప్రభా మిమ్మల్ని ఈ విధంగా మీకు మొరపెట్టుకుంటున్నామంటే కేవలం మీరు చూపిన గొప్ప కృప. అటు కృపను బట్టి ప్రభా మీకు అనేకమైన వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునైనా ప్రభా మీరు నాయన ప్రభా మా యందు ఉండి మమ్మల్ని మరింతగా ప్రభా మమ్మల్ని మేము ఆత్మీయతలో విశ్వాసంలో మమ్మల్ని మేము పురుకొల్పుకొని మరింతగా ప్రభా మీ యొక్క పరిచర్యలో మేము పాటుపడులాగన మీ యొక్క పరిచర్యలో మేము పనిచేయలాగన మీ యొక్క కృప మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకొనిచున్నాం. తండ్రి సహాయం దయచండి, మీ యొక్క కృప మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకొనిచున్నాం. అవును ప్రభా ముందు జరగబోతున్నటువంటి ఆ యొక్క ఏబీ పొటెన్షియల్ యూత్ 32వ వార్షికోత్సవాలను బట్టి ప్రభా మిమ్మల్ని వేడుకొనిచున్నాం. అవునైనా ప్రభా ఆ యొక్క 3 దినాలు మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. అవును ప్రభా ఎటువంటి ప్రభా అనానుకూలమైన ప్రభా వాతావరణం లేకుండా కానీ ప్రభా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమైన ప్రభా ఆ యొక్క 3 రోజుల కార్యక్రమాలను ప్రభా మీకు మహిమకరంగా జరిగించండి, సహాయం దయచండి. అవును తండ్రి ప్రభా ఆ యొక్క వార్షికోత్సవాలకి ప్రభా పాటుపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ప్రత్యేకించి కమిటీ వారిని ప్రభా మీరు ఆశీర్వదించండి. వారందరిని ప్రభా మీ యొక్క నామ మహిమార్థమైన ప్రభా మీరు వారిని వాడుకున్నామని మిమ్మల్ని వేడుకొనిచున్నాం. తండ్రి సహాయం దయచండి, మీ కృప అనుగ్రహించండి. తండ్రి మీకు మహిమకరంగా ప్రభా యొక్క స్వార్థలను ప్రభా యొక్క వార్షికోత్సవాలను ప్రభా మీరు జరిగించండి, సహాయం దయచండి. ప్రభా అందుకు కావాల్సిన ప్రభా ప్రతి వనరులను ప్రభా మీరు సమకూర్చండి. ప్రతీదినైనా ప్రభా మీరు ముందుండి ప్రభా మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని వేడుకొనిచున్నాం. ఆ యొక్క వార్షికోత్సవాల ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. అనేకులున్న ప్రభా మీ యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించే గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు కమిటీ వారికి దయచేయమని మిమ్మల్ని వేడుకొనిచున్నాం. తండ్రి సహాయం దయచండి, మీ యొక్క కృప ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు మీరు అనుగ్రహించండి. మమ్మల్ని అందరిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభా మేమందరం నేను ప్రభు పనిముట్టుగా ఆ యొక్క పరిచయలో మేము వాడబడులాగా మీ కృప మాకు అందరికి అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని మరొకసారి ప్రభా ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మమ్మల్ని మేము ఆత్మీయతలో ప్రభు ఒకరినొకరు పురుకొల్పుకుంటూ మీ యొక్క ఆత్మీయ మార్గంలో నడిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ముందు జరగబోతున్న యొక్క వార్షికోత్సవాలను మీ యొక్క చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ నామాన్ని హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. యేసయ్య నీకే వందనాలయ్యా. ఇంతవరకు దేవా బిడ్డలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన దేవా మీరు ఆలకిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ఇంతవరకు దేవా చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన దేవా త్వరలో జవాబును దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. మరొక్కసారి దేవా నీ పాద సన్నిధికి వస్తున్నాం దేవా. మరి మా ముందున్నటువంటి రోజుల్లో దేవా 13, 14, 15 తేదీల్లో దేవా మీరు ఇచ్చినటువంటి దినాలను బట్టి నీకు స్తోత్రములు దేవా. మరి యూత్ యానివర్సరీ దేవా జరుపుకోవడానికి అయ్యా
మీరు ఇచ్చినటువంటి ఈ తేదీలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు దేవా. ఈ దినాలలో దేవా వాతావరణ విషయంలో దేవా నీ పాద సన్నిధిలో దేవా మొర పెడుతున్నాం దేవా మీ కృప చూపించండి అయ్యా. దేవా మేము యవ్వనస్తులుగా ఉంటూ దేవా ఈ లోకానుసారంగా మేము వండుకోకున్నట్లు దేవా నీ పాద సన్నిధిలో దేవా మేమందరం దేవా మొర పెడుతుండక దేవా మా ప్రార్థన మీరు ఆలకిస్తారని మేము నమ్ముతున్నామయ్యా. దేవా విశ్వసిస్తున్నాం దేవా. ఈ 3 రోజులు జరుగుతున్న దేవా కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. వాతావరణ విషయంలో కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా. ఈ 3 రోజుల్లో దేవా అయ్యా నమ్మకంతో దేవా పని చేయలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎవరికైతే ఇన్ఛార్జెస్ అయ్యా మీరు ఇచ్చారో దేవా మీకే వందనాలయ్యా. బిడ్డలు మీరు ఏర్పరచుకొని దేవా అయ్యా వారి పనుల్లో దేవా నమ్మకంతో దేవా అయ్యా మీరు చూస్తున్నారన్న భయంతో దేవా అయ్యా పనులు చేసే కృపను భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ దినాలలో దేవా అయ్యా వారి పనుల్లో దేవా అయ్యా వారి సమయంలో దేవా అయ్యా మీ పనులు చేస్తుండగా దేవా ప్రతి ఒక్క యవ్వనస్తులని అయ్యా వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా ప్రతి ఒక్క యవ్వనస్తులు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో దేవా ప్రతి ఒక్క యవ్వనస్తుల దేవా అయ్యా నీ పని చేసే కృపను దయచేయండి అయ్యా నీ పని చేయడానికి దేవా అయ్యా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చే కృపను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా యవ్వనస్తులుగా ఇక్కడ ఉంటుండగా దేవా ప్రతి ఒక్కరిని దేవా ఏదో ఒక పాత్రగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా ఎవ్వరు వ్యర్థంగా ఉండకూడదయ్యా. అయ్యా ఏదో ఒక పాత్రగా దేవా అయ్యా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా ప్రతి ఒక్కరు నమ్మకంతో దేవా అయ్యా పని చేయలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. అదేవిధంగా దేవా అయ్యా స్పీకర్ అన్న కోసం ప్రార్థించున్నాం తండ్రి. బిడ్డ వస్తుండగా దేవా ప్రయాణ విషయంలో మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా. మీరు కార్యం జరిగించమని వేడుకుంటున్నాం దేవా. ఆ బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. వాక్యం ద్వారా మీరు మాట్లాడితే దేవా అనేక మంది దేవా మారుతారు దేవా మా ప్రవర్తన ద్వారా ఎవ్వరు మారరయ్యా. అయ్యా మేము చెప్పే మాటల ద్వారా ఎవ్వరు మారరయ్యా. మీరు మాట్లాడితే దేవా అనేక మంది మారుతారు దేవా. ఆ 3 దినాల్లో దేవా నీకు మహిమకరంగా దేవా అనేక మంది యవ్వన బిడ్డలు వస్తుండగా దేవా అనేక మంది అయ్యా మారు మనసును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. అన్న ప్రయాణం విషయంలో కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రములు దేవా. అయ్యా రాకపోకల్లో నీ దూతల్ని కావలించమని వేడుకుంటున్నాం దేవా. అన్న ఆరోగ్య విషయంలో అయ్యా కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా. మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రములు దేవా ఆ దినానికి వాక్యాన్ని అయ్యా సిద్ధపడుట అనే అంశాన్ని ద్వారా అనేక మంది యవ్వనస్తుల్ని అయ్యా మీరు ఉజ్జీవపరచమని వేడుకుంటున్నాం దేవా. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రములు అనేక మంది యవ్వనస్తులయ్యా ఇంకా ఎంతోమంది రక్షణ లేదయ్యా. బిడ్డలకి రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం దేవా ఈ యవ్వనస్తుల కూడికల్లో అనేక మంది మారు మనసులు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతోమంది కఠినమైన మనస్సులు ఉంటుండగా దేవా మీరు మార్చమని వేడుకొంచున్నాం దేవా. నీకు స్తోత్రములు దేవా. ఇంకా ఎంతోమంది నీకు దూరంగా ఉంటుండగా దేవా అలాంటి బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం దేవా మీరు మాట్లాడితే అనేక మంది హృదయాలు అయ్యా నీ వైపు తిరుగుతాయి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ఈ 3 రోజులు ఈ ప్రోగ్రాం విషయంలో మీరే కృప చూపించి మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొంచున్నాం ఈ మీటింగ్స్ ద్వారా ఎవరు హెచ్చింపబడకూడదయ్యా. ప్రతి ఒక్కరు తగ్గించుకొనబడాలయ్యా. అయ్యా ఇచ్చినటువంటి బాధ్యతల్లో ఎవ్వరు గర్వంగా ఉండకూడదయ్యా. మీరు ఇచ్చినటువంటి పనుల్లో నమ్మకంగా చేస్తూ మీరు చూస్తున్నటువంటి భయంతో ప్రతి ఒక్కరు పని చేయలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ఈ 3 రోజుల్లో నీకు మహిమకరంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు వాడుకోమని వేడుకొంచు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ మహిమను హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే అందరూ స్ట్రైట్గా మోకాల మీద ఉందాం. ఒకరి చేయి ఒకరి పట్టుకుందాం. బాయ్స్గా గర్ల్స్గా. అది వందనాలు తండ్రి. గడిచిన కాలము మొదలుకొని నేటి దినం వరకు మీరు మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా మరి ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో మరి ఈ నెలలో తండ్రి 13, 14, 15 తేదీలో జరుగుతున్నటువంటి మరి 32 యానివర్సరీ డేస్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి అనేక మంది యవనస్తులు తండ్రి నీ సన్నిధానానికి రావడానికి తండ్రి వారు సిద్ధపాటు కలిగి ఉండడానికి తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి. యేసయ్యా అవును దేవా
మీరు సహాయం చేయండి నాయన తండ్రి, నీ కృపను చూపండి నాయన తండ్రి. మరీ ముఖ్యంగా తండ్రి, మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి తండ్రి మరి ఫైనాన్షియల్గా ఎంతో సపోర్ట్ మాకు అవసరం తండ్రి యేసయ్య. అవును దేవా తండ్రి, మీరు సహాయం చూపండి నాయన తండ్రి. దయతో తండ్రి యేసయ్య, అనేక మంది స్పాన్సర్స్ తండ్రి యేసయ్య, వాళ్ళు ప్రేరేపణ కలిగి తండ్రి మరి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి యేసయ్య. అవును దేవా తండ్రి, అనేక మందికి మీరు ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అలాగే తండ్రి యేసయ్య, మరి 2 days తండ్రి యేసయ్య ఫుడ్ అనుకున్నాం తండ్రి, దాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి, మరి ఇంత పెద్ద తండ్రి బాధ్యతను తండ్రి తీసుకొని చుండగా తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి యేసయ్య. ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి యేసయ్య, ప్రతిదీ కొరత లేకుండా తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి, నీ కృపను చూపండి నాయన తండ్రి. అలాగే తండ్రి యేసయ్య, ఫుడ్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ 2 days తండ్రి యేసయ్య, మరి వాటికి కావాల్సిన తండ్రి సరుకులు ఏవైతే ఉన్నాయో తండ్రి, వాటి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి, నీ సహాయం చేయండి నాయన తండ్రి, నీ కృపను చూపండి నాయన తండ్రి యేసయ్య. అలాగే తండ్రి వాతావరణాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి 3 days తండ్రి వాతావరణం తండ్రి అనుకూలంగా ఉండడానికి సహాయం చేయండి నాయన తండ్రి. మరి ఇదైతే తండ్రి యేసయ్య, మరి వర్షాలు వస్తున్నాయి తండ్రి యేసయ్య. ఈ 3 daysలో తండ్రి ఎలాంటి వాతావరణం తండ్రి అనుకూలమైన పరిస్థితులు లేకుండా తండ్రి చక్కటి అనుకూల పరిస్థితులు మీరు దయచేస్తారని నీ సన్నిలో ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, అనేక మంది యవనస్తులు తండ్రి మరి 3 days ప్రోగ్రాంకు తరలి రావడానికి మీరు సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, ఇది కేవలం తండ్రి మనుషుల మెప్పు కొరకు కాదు తండ్రి యేసయ్య. ఈ 3 days ప్రోగ్రాం తండ్రి మీకు మహిమకరంగా జరగడానికి తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి, అలాగే తండ్రి మరి ప్రతి ఒక్క ఈ 3 days ప్రోగ్రాంలో తండ్రి ఎవరెవరికైతే ఏ బాధ్యతను అప్పగించారో తండ్రి, ఆ బాధ్యతను తండ్రి సక్రమంగా నమ్మకంతో పనిచేయడానికి సహాయం చేయండి నాయన తండ్రి. మరి ప్రతి ఒక్కరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి యేసయ్య మరి ఐక్యతతో తండ్రి కలిసి పనిచేయడానికి సహాయం చేయండి నాయన తండ్రి. వస్తున్నటువంటి ప్రతి ఒక్క భేదాభిప్రాయాన్ని తండ్రి మీరు దూరం చేయండి నాయన తండ్రి. అవును దేవా, ఇదంతా ఒక ఫ్యామిలీ తండ్రి యేసయ్య. ఆ విధంగా తండ్రి మేమందరూ ఒక ఫ్యామిలీగా జరిపించుకోవడానికి తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి, నీ కృపను చూపండి నాయన తండ్రి, మీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి నాయన తండ్రి. ఈ యొక్క ప్రార్థన అంశాలన్నింటినీ మీరు స్తుతి అంశాలుగా మారుస్తారని నమ్ముచి ఈ కొద్ది ప్రార్థనను నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందున్న మా గొప్ప తండ్రి, ఆమేన్. ఇంకా ముఖ్యమైన ప్రార్థనాంశము అలాగే ఉందాం. మోకాళ్ళ మీద చేతులు ఒకరు చేయబట్టుకొని మన మధ్యలో బ్రదర్ అశోక్ ప్రార్థన చేస్తారు. అందరూ నోరులు తెరిచి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అన్నిటికీ అవసరతలు సమకూరుస్తున్నాం, కానీ జనాలు రాకపోతే చాలా కష్టం కదా, ప్రజలు రాకపోతే చాలా ఇబ్బంది కదా, మన సంఘస్థులే కూడా రాకుంటే ఇబ్బంది కదా. దాని నిమిత్తమై ప్రార్థన చేస్తాడు అశోక్. అందరూ ఏకీభవిద్దాం, అందరూ మోకాళ్ళ మీద ఉందాం, ఒకరు చేయి ఒకరు పట్టుకొని. కృపగల దేవ మహోన్నతుడా, నీ యొక్క దయగలిగిన నామను బట్టి శ్రేష్టమైన నామను బట్టి దేవా నీకు వందనాలు దేవ. ఈ రీతిగా దేవా నీ యొక్క సన్నిధానంలో తండ్రి యేసయ్య మా యొక్క మనవులను తండ్రి నీ చెంత ఉంచడానికి నువ్వు చూపిన కృపను బట్టి వేలాది వందనాలు తండ్రి. మరొకసారి తండ్రి యేసయ్య మా యొక్క ప్రార్థన అంశాలన్నింటినీ మీరు విన్నారని మేము నమ్ముచున్నాం, వాటిని అన్నింటినీ స్తోత్రములుగా మారుస్తారని దేవా కోరుచున్నాం తండ్రి యేసయ్య. దేవా ప్రాముఖ్యంగా ఈ యొక్క ఎంబీ పొటెన్షియల్ యూత్ 32వ వార్షికోత్సవం నిమిత్తమై మరొకసారి తండ్రి నీ సన్నిధానంకి వస్తున్నాం దేవా. అన్నిటినీ సిద్ధపరిచినప్పుడు తండ్రి యేసయ్య తండ్రి దేవా నీ యొక్క వాక్యాన్ని వినడానికి తండ్రి యేసయ్య తండ్రి ప్రజలు లేకుంటే తండ్రి యవనస్తులు లేకుంటే తండ్రి అది వ్యర్థమే దేవా. దేవా కేవలం తండ్రి మేమైతే పనిముట్లు మాత్రమే దేవా. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు గనుక తండ్రి యేసయ్య వారితో మీరు మాట్లాడండి, అనేక మందిని కదిలించవలసిందిగా కోరుచున్నాం దేవా. ఎవరైతే తండ్రి యేసయ్య తండ్రి ఈ మీటింగ్కి తండ్రి రాబోచున్నారో వారందరినీ తండ్రి యేసయ్య తండ్రి దేవా నీ నామం పేరిట తండ్రి యేసయ్య దేవా నీ సన్నిధానానికి నడిపించవలసిందిగా కోరుచున్నాం దేవా. యేసయ్య తండ్రి ఎంతమందితో అయితే మీరు మాట్లాడబోతున్నారో వాళ్ళందరినీ తండ్రి సిద్ధపరచమని అడుగుచున్నాం దేవా. కృప చూపించండి దేవా, సహాయం దయచేయండి దేవా. మేమంతా కలిసి తండ్రి యేసయ్య తండ్రి ఒకే కుటుంబంగా పనిచేయడానికి దేవా కృప చూపించండి దేవా. ప్రతి విషయంలో తండ్రి యేసయ్య తండ్రి సమాధానం కలిగి ఉండగలగడానికి దేవా
సహాయం దయచేయమని అడుగుచున్నాం. ప్రాముఖ్యంగా మరొక్కసారి తండ్రి యూత్ డేస్కి తండ్రి రాబోతున్న వారందరిని బట్టి దేవా నీ సన్నిధానంకి వస్తున్నాం. దేవా త్వరగా తండ్రి వారందరిని తండ్రి నీ యొక్క సన్నిధానంకు నడిపించమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా అందరు లేచి నిలబడదాము. చివరిగా ఈ యొక్క సంవత్సరం అంతట్లో దేవుడు 10 నెలలు మనల్ని కాపాడిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ, అలాగే ఈ యూత్ యానివర్సరీ నిమిత్తమై ప్రేయర్ ఇన్ఛార్జ్ ఉన్న సిస్టర్ మానస ప్రేయర్ చేస్తారు చివరిగా. పరలోకమందున మా తండ్రి గొప్ప దేవుడా, యానివర్సరీ దేవా జరగబోచుండగా నాయన ఒక ప్రోగ్రామ్ విషయంలో దేవా చివరి వరకు దేవా నీ యొక్క సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా, మాకు అలాగే దేవా వాతావరణం విషయంలో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే దేవా ఒక స్పీకర్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా. దేవా ఒక మా మధ్యలో ఒక స్పీకర్గా వస్తున్నారు దేవా, అన్నం బట్టి మీ స్తోత్రంలో అయ్యా దేవా. ఒక ప్రిపరేషన్ విషయంలో, ఒక ట్రావెల్ విషయంలో దేవా, ఒక హెల్త్ విషయంలో దేవా చివరి వరకు దేవా అన్నకు దేవా మీ సహాయం దయచేసి నడిపించని ప్రార్థిస్తున్నాం దేవా. అవును దేవా, ఒక సంఘంలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు దేవా. ప్రతి ఒక్క స్టూడెంట్ దేవా ఒక ప్రోగ్రాంకి వచ్చి దేవా నీ యొక్క వాక్యాన్ని విని దేవా ఆత్మీయంగా ఎదగడానికి నీ యొక్క సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా విని దేవా ఇంతవరకు దేవుడు తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా ఏమైనా సహవాసాన్ని ఎంతో అద్భుతంగా జరిగించిన దేవతి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్కగా ప్రేయర్ను లీడ్ చేసినటువంటి సిస్టర్ మానస గారికి, బ్రదర్ రాజీవ్ గారికి కూడా యేసయ్య నామమున థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మనకు ప్రతి మంగళవారం కూడా ఏమైనా సహవాసము సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు ఏమైనా సహవాస కూడిక జరుగును. దయతో మీ యొక్క స్నేహితులు కూడా తీసుకురావాల్సిందిగా మనమే చేయుచున్నాము. అలాగే ప్రతి గురువారం కూడా ఎన్టీఆర్ కాలనీ యందు పెనియేలు సంఘంలో ఏమైనా సహవాస కూడిక జరుగును. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా శాంతినగర్ చర్చిలో ఏమైనా సహవాస కూడిక జరుగును. వీటి యొక్క టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు ఏమైనా సహవాస కూడిక జరుగును. అదేవిధంగా కొన్ని ప్రాముఖ్యమైన ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి, గమనించండి. ఎంబీ పొటెన్షియల్ యూత్ 32వ వార్షికోత్సవ కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. అదేవిధంగా యూత్ ఫెలోషిప్ కోసం కూడా ప్రార్థించండి. అదేవిధంగా ముఖ్యంగా అంటే ఉజ్జీవ సభలకు వార్షికోత్సవాల కోసం కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఇవి యొక్క అనౌన్స్మెంట్స్ ముగించబడ్డాయి. మనమందరము లేచి నిలబడదాము. చివరి ప్రార్థన పరలోక ప్రార్థనతోటి ఏమైనా సహవాసాన్ని ముగించుకుందాం. మన మధ్యలో బ్రదర్ జోసఫ్ సార్ గారు ఉన్నారు. ముందున్న సమయాన్ని చివరి ప్రార్థన పరలోక ప్రార్థనతోటి ఏమైనా సహవాసాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంతకాలం మమ్మల్ని కాపాడితిరి, జీవింపజేసితిరి, నీకు వందనాలు. సమయం చూడక అనేక మంది మట్టికి మన్నైపోయారు. మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి సజీవుడగు నిన్ను ఆరాధించే కృపనిచ్చిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఇందులో మా భక్తి, మా నీతి క్రియలు ఏమాత్రం కాదని కేవలం నీ కృప అని నేను మనసారా కీర్తిస్తూ గణపరుస్తున్నా. ప్రత్యేకించబడి యవన సమాజపు కూడికను ఇంతవరకు జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా ముందున్న వార్షికోత్సవాల విషయాల్లో మీరు కృప చూపండి. ఆగస్టు నెలను ఆ డేట్స్ విషయంలోనూ వాతావరణం విషయంలోనూ
ఫైనాన్షియల్ కొరతల విషయంలోనూ, ఫిజికల్ అరేంజ్మెంట్స్, సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, వాతావరణం, ఫుడ్ అరేంజ్మెంట్స్ విషయంలోనూ, కిజ్ విషయంలోనూ మీరు కృప చూపుతామని, ఎవరు ఏ బాధ్యతలు అప్పగించబడ్డాయో నమ్మకంగా నీవు చూస్తున్నావనే భయముతో, వణుకుతో మేము చేయగలుగుట కృప చూపమని, మాలో ఉంటున్న ప్రతి బలహీనతను నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మమ్మల్ని బలపరిచి స్థిరపరచుమని, నీ సేవను ఇష్టపూర్వకంగా, నమ్మకంగా, యథార్థంగా, హృదయపూర్వకంగా చేయగలుగుట కృప చూపమని సహాయం చేయము ప్రభా. మరి నీ దగ్గరకు వచ్చిన ప్రతి యవన బిడ్డను నీ చేతిలో ఉంచుతున్నా. పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. వారి చదువులోను, వారు ప్రయత్నం చేస్తున్న ఉద్యోగాల విషయంలోనూ మీరు కృప చూపండి. జ్ఞానం ఇచ్చి నడిపింప చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మేమందరం కూడా ముందు జరగబోతున్న వార్షికోత్సవాల్లో పాల్గొనగలుగుటకు, ఆత్మీయంగా మేము నీ రాకడ కొరకై సిద్ధపడగలుగుటకు, అనేక మందిని సిద్ధం చేయగలుగుటకు మమ్మల్ని బలపరచమని, కమిటీ వారిని స్థిరపరచమని ఆత్మచేత అభిషేకిస్తూ మీరు నడిపింప చేయమని, మేము తిరిగి కలుసుకునే పర్యంతం మీరు మాతో ఉండుమని, మేము ఇంట్లోకి వెళ్ళుచుండగా మీ కాపుదల భద్రతను కోరుకుంటూ మీ నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, హెచ్చిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించడికి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమంది నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచి, మా రుణస్సులు క్షమించి ప్రకారం మమ్మల్ని క్షమించి, మమ్మల్ని శోధనలో ప్రవేశించి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవన్నీ తండ్రి. ఆమేన్. రైట్, అందరూ